గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ షోమన్. వెల్కమ్ టు 4 PM టాప్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాటి రాజకీయ పరిణామాలు ఓసారి తెలుసుకుందాం. అటు హెచ్సియు భూముల అంశంతో కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోగా కారు టాప్ గేర్లో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఓరుగళ్లు కదం తొక్కుతుంది. ఇటు పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ప్రజాభవన్ ముట్టడించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 49 రోజులైనా ఇప్పటివరకు కూడా సహాయక చర్యలు మాత్రం ఇంకా ఓ కొలికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక 4 PMలో ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కదం తొక్కుతున్న ఓరుగళ్లు. టాప్ 2 న్యూస్ చూస్తే ప్రజాభవన్ ముట్టడించిన మాజీ సర్పంచ్లు. టాప్ 3 న్యూస్ విషయానికి వస్తే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 49 రోజులైన కొలిక్కి రాని ఇంకా సహాయక చర్యలు. టాప్ 4 PM న్యూస్ చూస్తే ముంబై ఉగ్రవాదుల సూత్రధారి రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ. టాప్ 4 PMలోని టాప్ 1 న్యూస్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కదం తొక్కుతున్న ఓరుగల్లు. టాప్ 2 న్యూస్ చూస్తే ప్రజాభవన్ ముట్టడించిన మాజీ సర్పంచ్లు. టాప్ 3 న్యూస్ చూస్తే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 49 రోజులైనా ఇంకా కొలిక్కి రాని సహాయక చర్యలు. టాప్ 4 న్యూస్ విషయానికి వస్తే ముంబై ఉగ్రదాడుల సూత్రధారి రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ. టాప్ 4 PM బులెటిన్లోని టాప్ 1 న్యూస్ ముందుగా చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు కదం తొక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా కని విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించి కాంగ్రెస్ సర్కారు వెన్నుల్లో వణుకు పుట్టించేందుకు సై అంటున్నారు. ఊరూరా సన్నాహక సమావేశాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన కూడా లభిస్తోంది. జనమంతా స్వచ్ఛందంగా రజతోత్సవ వేడుకకు తరలి వస్తామని స్పష్టం చేస్తున్నారు. మాటల కాంగ్రెస్తోనే ఏమీ కాదని, కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తేల్చి చెబుతున్నారు. 25 ఏళ్ల గులాబీ పండుగ చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయమని ప్రజలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాప్ 4 PMలో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు కదం తొక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా కని విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించి కాంగ్రెస్ సర్కారు వెన్నుల్లో వణుకు పుట్టించేందుకు సై అంటున్నారు. ఊరూరా సన్నాహక సమావేశాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. జనమంతా స్వచ్ఛందంగా రజతోత్సవ వేడుకకు తరలివస్తామని స్పష్టం చేస్తున్నారు. మాటల కాంగ్రెస్తోనే ఏమీ కాదని, కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని తేల్చి చెబుతున్నారు. 25 ఏళ్ల గులాబీ పండుగ చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, కని విని ఎరగని రీతిలో వరంగల్ సభను నిర్వహించే విధంగా ఇక్కడి నాయకత్వం అంతా కూడా సమిష్టి కృషితో పనిచేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఉదయం నుంచే పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్న సందర్భం. ఉదయం నుంచి ఏదైతే ఎల్కతుర్తి దగ్గర నిర్వహించేటువంటి ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి అన్ని పనులు జరుగుతున్న పరిస్థితి. వ్యవసాయ ఉన్నటువంటి రైతాంగం సంబంధించి వాళ్ళు భూములు ఇచ్చే విషయంలో ఇప్పటికే ఎన్ఓసి ఇచ్చిన పరిస్థితి. ఆ భూములను వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇస్తూ ఆ ఎన్ఓసీలు కూడా ఇచ్చిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. అప్పటి నుంచి పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. 1200 పైచిలకు ఎకరాల్లో అన్ని పనులు కూడా జరుగుతున్న సందర్భం. అక్కడ వ్యవసాయ భూములంటే అక్కడ
ముళ్ళులు ఉంటాయి, చిన్న కాళ్ళకు వస్తున్నటువంటి కథపురులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మహిళా కూలీల ద్వారా తీసేయించే పనులైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే సభా కోసం తీసుకున్నటువంటి భూములకు పూర్తిగా బౌండరీస్ కూడా గులాబీ జెండాలు పెట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రతిరోజు ఉదయమే ఈ సభకు సంబంధించి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ డాక్టర్ వినయ్ పాత్రతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా సతీష్ కుమార్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. కానీ విని రీతిలో వేరే విధంగా ఈ సభను నిర్వహిస్తామన్నటువంటి అంశం అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తంగా ఊరూరా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలతో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. రజతోత్సవ వేడుకకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనమంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టాప్ 4 PMలోని టాప్ 2 న్యూస్ విషయానికి వస్తే పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరాటం మరింత ఉధృతమైంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాభవన్ను ముట్టడించారు. అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారంటూ మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం పాలనలో మాజీ సర్పంచుల వేదనను పట్టించుకునే నాదుడెల్లేడని వాపోయారు. ఈ సందర్భంగా నిరసనకు దిగిన మాజీ సర్పంచులపై పోలీసులు జులుం చేశారు. వారిని అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. రేవంత్ సర్కార్ తమపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ సర్పంచులు మండిపడ్డారు. మాజీ సర్పంచుల ప్రజాభవన్ను ముట్టడించడం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, మాజీ సర్పంచులు ప్రజాభవన్ను ముట్టడించడం పట్ల మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? శుభన్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలనైంది. రోజు రోజుకు వారి పరిస్థితి పరాకాష్ఠకి జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ప్రజల మద్దతుతో ఏర్పడ్డదని ఇప్పటికే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఏమాత్రం కూడా దానికి ఇంత కూడా తీసుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు సర్పంచులు చేస్తున్న ధర్నా, ముఖ్యంగా ఆ ధర్నా కారణం ఏంటంటే వారికి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే మేము అప్పు తెచ్చి పెళ్లిళ్లకు బిడ్డల పెళ్లిళ్ళు చేయక ప్రతి ఒక్కటి అప్పు తెచ్చి కాంట్రాక్ట్ పనులు కానీ ప్రతి ఒక్కటి మేము చేసాము. కానీ మాకు ఇంతవరకు కూడా ఎలాంటి పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తలేము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే మమ్మల్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా చేస్తుందని ఇప్పటికే వాళ్ళందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల నియమితులైన ఏఐసిసి నటరాజన్ మీనాక్షి గారికి కూడా వాళ్ళు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ నాయకులు కానీ మరి పోలీసు అధికారంతో వాళ్ళందరూ ఆపి వాళ్ళని కలవనీయకుండా చూస్తున్నారు. మరి ఈ రోజు అయితే చూసుకుంటే ప్రజాభవన్ ముందు వారు ఏదైతే వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే కనీసం వినతి పత్రం కూడా వినతి పత్రం తీసుకోకుండా కూడా వారిని బయటికి పంపించడం జరిగింది. వారు ఏదైతే అర్ధనగ్నంగా ఈ రోజు ప్రగతి భవన్ ముందు నడి రోడ్డు పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన నేపథ్యంలో అక్కడ పోలీసులు కొంచెం అధికార జులుం దులిపించారు. అంటే ఏదైతే గ్రామ పంచాయతీల కోసము ప్రజలకు ముందుండి సేవ చేసే వాళ్ళం, గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యానికి మేము ముందు వరుసలో ఉండి మేము ప్రయత్నం చేశాము. మేము అన్ని బాగోగులు చూసాము. ఏదైతే గ్రామాల్లో ఉన్న శానిటేషన్ పని కానీ ఇతరత్ర సిబ్బందికి కానీ హెల్త్ శానిటేషన్ పరంగా కానీ రోడ్లు కానీ నిర్మాణ లైట్లు కానీ నీటి వసతులు కానీ ప్రతి ఒక్కటి చేసిన సర్పంచ్లకు మాకు పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ చేస్తుందని ఇప్పటికి వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకోటి చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే వాళ్ళని ఈ రోజు మాకు తక్షణమే బిల్లులు వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలు సర్పంచులు అని ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించవచ్చు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తంగా ప్రజాభవన్ కు భారీగా తరలివచ్చారు మాజీ సర్పంచులు. బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. టాప్ 4 PMలోని టాప్ 3 న్యూస్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు పూర్తి కాబోతుంది. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో ఇప్పటి వరకు 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. 49 రోజులైనా ఇంకా 6 కార్మికుల ఆచూకీ అంతుబట్టడం లేదు. 6 కార్మికుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో భాగంగా టన్నెల్లో స్టీల్, బురద, నీళ్లు, రాళ్లను తొలగిస్తూ ఉన్నారు. అయితే టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్గా గుర్తించారు.
మరోవైపు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు కేవలం రివ్యూలకే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సహాయక చర్యలు ఇప్పటిదాకా కొలిక్కి రాలేదన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు పూర్తి కాబోతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచార్యని అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపటికి 50 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ఇప్పటివరకు ఏ కొలిక్కి వచ్చాయి? శోభన్, నిజంగా కూడా ఇది ఘోరమని కూడా చెప్పవచ్చు. దాదాపు అంటే రేపటికి దాదాపుగా ఎగ్జాక్ట్లీ రేపటికి 50 రోజులు, ఈ రోజు 49వ రోజు అయినప్పటికీ కూడా ఇంకా అందులో 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు, 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. 50 రోజులు అవుతుంది. అంటే ఫిబ్రవరి 22వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే, అంటే మార్చి 9వ తేదీన ఒక మృతదేహం, తర్వాత మార్చి 25వ తేదీన మరొక మృతదేహం, కేవలం 2 మృతదేహాలు మాత్రమే రాగలిగారు. ఇక్కడ రెస్క్యూ టీమ్స్ అయితే అనునిత్యం కష్టపడతా ఉన్నారు, లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. కానీ వాళ్ళకి నిజంగా కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాకేం సంబంధం లేదన్నట్టుగా అటు అధికారులకు అప్పచెప్పేసి చేతులు దులుపుకున్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి కేవలం రోజు ఇక్కడ రివ్యూలు చేస్తా ఉన్నారు, లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు అని ప్రతినిత్యం కూడా ఒక ప్రెస్ నోట్ అయితే వస్తా ఉంది. కానీ ఫలితం మాత్రం రావటం లేదని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వాళ్ళతో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అయితే ముమ్మాటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అసలు ఆ టన్నెల్ గురించి, అంటే టన్నెల్ తవ్వడానికి వెళ్ళడమే అసలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, దాంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాన్ని పొంచి ఉందని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అందులో చిక్కుకున్నటువంటి వారిని వాళ్ళు బ్రతికున్నారా లేదా అని కూడా నిర్ధారణ కూడా ఇప్పటివరకు చేయలేదు. దానికి సంబంధించి వాళ్ళ ఇంకా 6 మంది అందులోనే చిక్కుకొని ఉన్నారు. ప్రభుత్వం అయితే ముమ్మాటికి నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శోభన్, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు 6 కార్మికుల ఆచూకీ జాడ తెలియరాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సహాయక చర్యలు కొలిక్కి రాలేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా టాప్ 4 PMలోని టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహూర్ రాణాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. ప్రత్యేక న్యాయస్థానంలో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగగా ఎన్ఐఏ తరపున నరేందర్ మాన్, దయాన్, కృష్ణన్ వాదనలు వినిపించారు. రాణాను 20 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా 18 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. వాదనల అనంతరం కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో రాణాను పటియాలా కోర్టు నుంచి ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ప్రత్యేక సెల్లో రాణాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తహూర్ రాణాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించడం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. శోభన్, ఇప్పటికే బహదూర్ రాణాను ఏదైతే అమెరికా నుంచి రప్పించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించి పోలీసులు నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో తనను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా గత 2018 నవంబర్ 28వ తేదీన ముంబైలో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో ఉగ్రదాడిలో చాలా వరకు హోటల్స్ కావచ్చు, సినీ కాంప్లెక్స్ కావచ్చు, వాటిలో జనహిత ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి 166 మందికి కారణమైనటువంటి ఈ అబ్దుల్ కసబ్ తో పాటు చాలా మంది కూడా ఇందులో పాత్రలయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. ఏదైతే అబ్దుల్ కసబ్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారో తనకు కూడా ఉరిశిక్ష విధించినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సూత్రధారైనటువంటి రాణాను కూడా నిన్న ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా కోర్టును కావచ్చు, అమెరికా దౌత్యాలను కూడా సందర్శించినటువంటి కోరినటువంటి నేపథ్యంలో తనను కూడా అప్పగిస్తూ ట్రంప్ ఈ మధ్య కాలంలో మోడీతో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. తనను అప్పగించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భంలో నిన్న ఏదైతే అమెరికాలో నుంచి బయలుదేరి నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి సాయంత్రం 6:30 ప్రాంతంలో ఎన్ఐఏ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు అనేక మంది ఇందులో చనిపోయినటువంటి పరిస్థితి, చాలా మంది క్షతగాతులు అయ్యారు. అయితే ఇప్పటికే కోర్టు కూడా నిన్న రాత్రి వరకు వాదనలు వింది 20 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోరినటువంటి నేపథ్యంలో 18 రోజుల కస్టడీ కూడా
పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఇందుకు సంబంధించి విచారణ కూడా చాలా వేగవంతం కానుంది. దౌత్య విజయంగా ఇప్పటికే చాలా మంది నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అటు తాజ్ హోటల్ తో పాటు ఉన్నటువంటి వివిధ ట్రెండెడ్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా సినీప్లెక్స్ కు సంబంధించినటువంటి మారణ హోమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు 166 మంది కూడా చనిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రానాను అప్పగించడం పట్ల కూడా కొంత దౌత్య విజయంగా ఉన్నటువంటి నిపుణులు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తాయి. 18 రోజుల కస్టడీకి అయితే ఇప్పటికే కోర్టు అనుమతించింది. విచారణ కూడా కానీ కిరణ్, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు రానాను తరలించారు. సో అక్కడ హెడ్ క్వార్టర్స్ దగ్గర భద్రత కట్టుదిట్టం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పోలీసులు కావచ్చు, మిగతా మీడియా ప్రతినిధులు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి సిబ్బందిని కూడా అందరినీ కూడా బయటకు పంపించి దాదాపు ఏదైతే ఎన్ఐఏ తరఫున ఉన్నటువంటి ఇద్దరు లాయర్లతో పాటు అటు రానాకు సంబంధించినటువంటి లాయర్ తో మాత్రమే ఇటు జడ్జి వాదన కూడా విన్నటువంటి పరిస్థితి కనబడింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ తన విచారణ కూడా కొనసాగింది. అటు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో కూడా 18 రోజుల పాటు జరిగేటువంటి కస్టడీ విచారణ ఏదైతే ఉందో దానిపైన కూడా భద్రతా ఏర్పాట్లు కూడా గట్టిగానే ఉండేటటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్ఐఏ చేసినట్టుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా వ్యవహరించబోతా ఉంది. శోభన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా 2008 నాటి ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహూర్ రానాను కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎన్ఐఏ ప్రత్యేక సెల్లో రానాను ప్రశ్నిస్తున్నారు అధికారులు.